శ్రీ గణేశాయ నమః శ్రీ జగన్మాతయ్య నమః మన ఛానల్కు స్వాగతం. అక్టోబర్ 2వ తేదీన వస్తూ ఉన్నటువంటి మహాలయ అమావాస్య. ఈ అమావాస్య రోజున గ్రహాలలో ఎన్నో మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ మహాలయ అమావాస్య రోజున సూర్యగ్రహణం కూడా సంభవించబోతూ ఉంది. ఇక ఈ ప్రభావం అనేది 12 రాశుల వాళ్ళ మీద విపరీతంగా పడబోతూ ఉంది. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే మేషరాశి వ్యక్తులకు ఇద్దరు వ్యక్తులు వీరి జీవితాన్ని నాశనం చేయబోతూ ఉన్నారు. ఈ యొక్క అమావాస్య తర్వాత వీరి జీవితంలో ఎప్పుడు కష్టాలు అనేవి చూడలేదు. వీరు ఎప్పుడు కూడా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. అయితే అది చూసి కొందరు ఓర్వలేక వీరి జీవితంలోకి కష్టాలను తీసుకురాబోతూ ఉన్నారు. కష్టాల్లో పడవేయడానికి ఇద్దరు వ్యక్తులు పన్నాగం పన్నబోతూ ఉన్నారు. అయితే ఇంతకి వారు ఎవరు? మీ జీవితంలో జరగబోయే ఆ పరిణామాలు ఏంటి? ఈ అమావాస్య తర్వాత ఏ విధమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే మిత్రులారా, ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరేది లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారు అందరూ కూడా మేషరాశికే చెందుతారు. ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు. ఇక ఈ మేషరాశి వాళ్లకు వచ్చేటటువంటి మహాలయ అమావాస్య తర్వాత వీరి జీవితంలో శుభయోగాలు అనేవి ప్రాప్తించబోతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తి, అలాగే ప్రొఫెషనల్ రంగం ప్రతి ఒక్కరికి కూడా ఈ అమావాస్య తర్వాత గొప్ప అవకాశాలే వస్తాయి. మీ జీవితం అనేది ఎంతో యోగదాయకమైనటువంటి స్థితి పొందుతారు. వీరి లైఫ్లో ఇప్పుడు మంచి రోజులు అనేవి ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఆర్థికంగా వృద్ధి అనేది చూస్తారు. కుటుంబంలో ఐకమత్యత, ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి. అదేవిధంగా వీరి జీవితంలో ఉండే కష్టాల నుండి ఇప్పుడు బయటపడగలుగుతారు. అయితే కొందరు వ్యక్తులు దీనిని చూసి వారు తట్టుకోలేక మీ జీవితంలోకి కష్టాలను వచ్చేలాగా చేయబోతూ ఉన్నారు. మీ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని చూసి వాళ్ళు దిష్టి పెట్టేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది. ఆ వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతూనే, మీ మధ్య స్నేహపూర్వకంగానే ఉంటూనే మీ పైన ద్రోహాన్ని తలపెట్టబోతూ ఉన్నారు. అయితే వారు ఎవరో మీకు అర్థం కాదు. మీ ఆనందాన్ని చూసే వాళ్ళు ఈర్ష్యపడుతూ ఉంటారు. వారు ఎవరో తెలిస్తే మీరు భయపడిపోతారు. అయితే ఇంతకి వారు ఎవరు అంటే గనుక ఈ మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళు మీరు గనక ఫ్యూచర్లో ఏం చెయ్యబోతూ ఉన్నారు, పక్కవారితో మీరు గనక చెప్పినట్లయితే వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు. కాబట్టి ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి సుమా. ఇక ఈ అక్టోబర్ మాసంలో 2వ తేదీన వస్తున్న మహాలయ అమావాస్య నుండి కూడా వీరి జీవితంలో చెయ్యకూడని కొన్ని తప్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలి అంటే వీరి జీవితంలో మంచి అనేది జరగాలి అన్నా, శుభవార్తలు అనేవి వినాలి అని అనుకున్నా కూడా వీరి జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి, ధనలాభం రావాలి, వీరు అనుకున్న అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగి తీరాలి, వీరి యొక్క ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉండాలి అని మీరు అనుకుంటే గనుక ఈ మేషరాశి జాతకులు ఖచ్చితంగా ఈ మిస్టేక్స్ని మాత్రం అస్సలు చెయ్యకండి. మీరు ఆ మిస్టేక్స్ని చేయకుండా ఉండటం ద్వారానే మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో అనుకున్నది అనుకున్నట్లుగా జరుగు తీరుతుంది. ఇక ఈ రాశి వ్యక్తులు చేయకూడని తప్పులు ఏంటి అంటే గనుక చాలామంది తప్పుడు మాటలు మాట్లాడటం, కోపంలో నోటికి వచ్చినట్లుగా దురుసుగా మాట్లాడటం, ఇష్టం వచ్చినట్లుగా పక్క వాళ్ళను తిట్టేయడం, వాడకూడని పదాలను వాడేయటం, అలా మాట్లాడకూడని అన్నిటినీ కూడా మాట్లాడటం, ఇవన్నీ కూడా ఈ రాశి వ్యక్తులు చెయ్యకుండా ఉంటే గనుక మీ జీవితం అనేది అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారని చెప్పడంలో సందేహమే లేదు. ఎందుకు ఇలా అంటే ఇలాగే ఈ రాశి వ్యక్తులు మాట్లాడకూడదు అని మాటలు, తప్పుడు మాటలు, గట్టిగా మాట్లాడటం, గట్టిగా అరవడం, కోపంలో ఇతరులను మాటలతో బాధించడం, ఇలా చేయడం వలన వారి వద్ద నుంచి లక్ష్మీదేవి అనేది వెళ్ళిపోతుంది. దీని కారణంగా వాళ్ళు పేదరికాన్ని చూడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీకు గనక ధనలాభం కావాలి అంటే, ఇక నుంచి మీ జీవితం సుఖమయంగా మారాలి అంటే ఇప్పటి నుండి సహనంగా, ఓర్పుగా, శాంతంగా ఉండాలి.
అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీరు చేస్తున్న పనులలో విజయపదంతో దూసుకు వెళ్తారు. ఇక ఈ రాశి వ్యక్తులు చేయకూడని మరొక మిస్టేక్ ఏంటంటే గనుక మంగళవారం రోజున ఈ రాశి వ్యక్తులు నాన్ వెజ్ని తింటూ ఉంటారు. అలా మంగళవారం రోజున అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వలన ఆంజనేయ స్వామికి ఆగ్రహం కలుగుతుంది. ఆయన మీకు కావలసింది మీకు ఇవ్వనే ఇవ్వరు. హనుమాన్ యొక్క అనుగ్రహం లేకుంటే ఏ పని అనేది ముందుకు సాగదు ఈ మేషరాశి వ్యక్తులకు. అందుకే ప్రతి మంగళవారం రోజున మీరు మాంసాహారం తినకుండా ఉండండి. శాకాహారం మాత్రమే తినండి. దీనివలన ఆంజనేయ స్వామి యొక్క పూర్తి అనుగ్రహం అనేది మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. దీనివలన మీరు అనుకున్న పనులు అన్నీ కూడా అనుకున్న సమయానికే దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఈ రాశి వ్యక్తులకు ఈ రాశి అధిపతి అంగారకుడు కాబట్టి అంగారక గ్రహానికి కూడా శాంతం కలిగించేలా చేయాలి అంటే గనుక మంగళవారం రోజున మీరు నాన్ వెజ్ని అస్సలు తినకూడదు. ఇక ఈ రాశి వ్యక్తులకు ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడి వలన ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి కూడా భయంకరమైనటువంటి నాశనం అయితే రాబోతూ ఉంది. వీరు మీ పక్కనే ఉంటారు, మీతోనే ఉంటూ ఉంటారు, మీ చుట్టుపక్కలే ఉండి మీతో మంచిగా ఉంటున్నట్లు నటిస్తూ ఉంటారు. కానీ ఆ ఇద్దరు మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. అలాగే మిమ్మల్ని అతల పాతాళానికి తొక్కేయాలనుకుంటూ ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు గత 8 ఏళ్లుగా మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. ఇంతకు వారు ఎవరు అంటే గనుక ఆ ఒక్క మహిళ ఆ ఒక్క పురుషుడు ఎవరు అంటే ఎస్ అనే అక్షరంతో ఏ ఆడవారి పేరైతే మొదలవుతుందో అటువంటి మహిళకు మీరు దూరంగా ఉండండి. ఆమెను అస్సలు మీరు నమ్మకండి. ఆమెకు ఎంత దూరంగా ఉంటే అంత మంచి జరుగుతుంది. అదేవిధంగా ఆర్ అనే అక్షరంతో ఏ పురుషుడి పేరైతే మొదలవుతుందో అటువంటి వారికి కూడా మీరు ఈ సమయంలో దూరంగా ఉండటం ప్రయత్నించండి. వీరే మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి కూడా మీరు దూరంగా ఉండండి. ఇక ఈ రాశి వాళ్ళు మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక ప్రతిరోజు ఉదయాన్నే మీరు తలస్నానం చేసి ఆదిత్య హృదయం పఠించండి. అలాగే సోమవారం రోజున మహాశివుడికి పూజించండి. వీలైతే ప్రతిరోజు రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా తినిపించడం వలన మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గోవుకు తీపి పదార్థాన్ని ప్రతి శుక్రవారం రోజున తినిపించండి. అలాగే శుక్రవారం రోజున అమ్మవారిని తలుచుకుని ఒక ముత్తైదువకు తాంబూలాన్ని సమర్పించండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉండేటటువంటి జాతక దోషాలు తొలగిపోయి అనుకూలతలు ఏర్పడతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.